నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నన్ను నేను ప్రేమించుకున్నట్లే. నేను నిన్ను ద్వేషిస్తున్నాను అంటే, తిడుతున్నాను అంటే నన్ను నేను ద్వేషించుకున్నట్లే, తిట్టుకున్నట్లే. ఆ విషయం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. నేను నిన్ను మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఇతరులని ప్రేమిస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేని వాళ్ళు ఇతరుల్ని ప్రేమించలేరు. మిమ్మల్ని మీరు అంటే మీ సెల్ఫ్ని మీరు ప్రేమించుకోవడం. ఆత్మ ప్రేమికులు కావాలి అందరూ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది మొదట కావాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఇతరులను ప్రేమించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీ సెల్ఫ్ని మీరు ప్రేమించుకోవాలి ఫస్ట్. ఆత్మ ప్రేమికులు కావాలి. ఆ ధ్యానం ద్వారా దివ్యశక్తిని సంపాదించుకున్నట్లయితే అప్పుడే మీకు ఆ పార్వతీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే ధ్యానం చేసి తద్వారా ఆత్మజ్ఞానం పొందినట్లయితే అప్పుడే మీకు సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఇతరులకు సేవ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడైతే ఈ గుణాలన్నీ మీలో ఉంటాయో అప్పుడు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం సదా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కోరికలన్నీ కలిపి ఒక్కటై ఆ ఒక్క కోరిక నేను భగవంతుని పొందాలి అనే కోరికగా మారేంత వరకు భగవంతుడు దర్శనమివ్వడు. అంటే భగవంతుణ్ణి ఎలాగైనా కూడా ఈ జన్మలోనే పొందాలి అన్న దృఢ నిశ్చయంతో ఉండాలి. మీ కోరికలన్నీ సాధనలన్నిటికన్నా ముందుగా చేయవలసింది నిస్వార్థంగా జీవించడం. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వాళ్ళే ధన్యజీవులు. తక్కిన వారంతా జీవన్మృతులు. సాధనలన్నిటికన్నా ముందుగా కోరికలు వేరు, అవసరాలు వేరు. ఉదాహరణకు మనకి తలదూకోవడానికి ఒక దువ్విని కావాలి, అంతేగాని వెండి దువ్విని కావాలి అని అనుకోకూడదు. అంటే ఏదైతే మన జీవనానికి అవసరం లేదో దాన్ని కోరిక అంటారు. కాబట్టి మన జీవనానికి అవసరాలను తీర్చుకుంటూ గడిపితే అప్పుడే శాంతియుత జీవనం గడపగలరు. కోరిక జీవితం అంటే ఒక సమస్యలో నుంచి ఇంకో సమస్యలోకి ప్రయాణం చేయడమే జీవితం. అయితే ఈ సమస్యల్ని ఎదుర్కోవడానికి అంటే పరిష్కరించడానికి గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. అందుకోసమే ధ్యానం చేయాలి. నీకున్న కష్టాలు ఏడిస్తే పోవు, అలాగే నీవు నవ్వితే సుఖాలు రావు. ఎప్పుడైతే గుండె నిబ్బరంతో ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ పోరాడగలిగితే అప్పుడు మాత్రమే నీ కష్టాలు రేపటి సుఖాలుగా మారుతాయి. ఆధ్యాత్మికత అంటే నీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించడమే ఆధ్యాత్మికత. మీతో మీరు తప్ప ఎవరితో పోటీ పడకండి. మీ గొప్పతనం అంతా మీలోనే దాగి ఉంది. దాన్ని వ్యక్తీకరించడమే జీవితం. ఆ గొప్పతనాన్ని బయటికి తీసుకురావడం కోసమే ధ్యాన సాధన అవసరం. ఏదైనా ఒకటి కావాలి అంటే దాన్ని పొందే ధైర్యం ఉండాలి. అలాగే పొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే ఓర్పు ఉండాలి. లేదా అంటే ఆ విషయాన్ని వదిలేయాలి. అప్పుడు మాత్రమే మనశ్శాంతి. ఏదైనా ఏ కారణం లేకుండా నీవు ఎల్లవేళలా ఆనందంగా జీవించగలగాలి. అప్పుడు మాత్రమే నీవు సాధన ద్వారా సిద్ధి పొందినట్లు. ఎందుకంటే కారణంతో వచ్చిన ఆనందం కారణంతోనే పోతుంది. కాబట్టి ఏ కారణం లేకుండా ఆనందంగా జీవించగలగాలి. దానికోసమే ధ్యాన సాధన చేయాలి. అధములు మనుషులు వాళ్ళ యొక్క మనస్తత్వాల గురించి మాత్రమే చర్చిస్తుంటారు.
మధ్యములు, ప్రపంచంలో జరిగే సంఘటనలు, వీటి గురించి చర్చిస్తుంటారు. ఉత్తములు, న్యూ ఐడియాస్, నూతన ఆలోచనలు, వాళ్ళ అభివృద్ధికి సరిపడే నూతన ఆలోచనలు, వాటి గురించి మాత్రమే చర్చిస్తారు. కాబట్టి మనం ఈ అధముల నుంచి ఉత్తములుగా ఎదగడం కోసం ధ్యాన సాధన చేయాలి. ఆ ధ్యానం ద్వారా మీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. బి ఏ గివర్ ఎప్పుడూ ఉండాలి. అంటే ఏదైనా పొందాలి అంటే ఇచ్చేవాడుగా ఉండాలి. నువ్వు ఏం పొందాలనుకుంటున్నావో అది ఇచ్చేవాడిగా ఉండాలి. బి ఏ గివర్. ముక్తి కోసం గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది, శుభ అశుభ పరిత్యాగివిక అనగా ముక్తి అంటే మనం నెగటివ్ ఆలోచన నుంచి బయటపడమే కాదు, పాజిటివ్ ఆలోచించి కూడా బయటపడాలి. కాబట్టి ఆ విధంగా మానసిక అభివృద్ధి జరగాలి. అప్పుడు మాత్రమే ముక్తి, మోక్షము. జ్ఞాని ఎప్పుడు కూడా తనలోని అహంకారంతో పోరాడతాడు. అదే అజ్ఞాని అయితే ఇతరుల యొక్క అహంకారంతో పోరాడతాడు. కాబట్టి ఎప్పుడు మనం జ్ఞాన దృష్టితో ఉండాలి, జీవితం సుఖమయం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా నెగటివ్గా ఆలోచించడం అనేది చేస్తూ ఉంటే నీ మైండ్ నెగటివ్ మైండ్గా మారి నీకు మంచి చెప్పాలనుకునే వారిని కూడా అపార్థం చేసుకునే పరిస్థితి అవుతుంది. అట్లా ప్రతి వ్యక్తి విషయంలో కూడా వాళ్ళు అపార్థంగానే వాళ్ళు భావిస్తారు. కాబట్టి మనం ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం అనేది సాధనగా చేయాలి. అప్పుడు మన మైండ్ పాజిటివ్ మైండ్గా మారుతుంది. లేదా అంటే అపార్థం వల్ల అనేక కలహాలు చోటు చేసుకుంటాయి. కోపిష్టి అనగా కోపం రాకూడని విషయాలు కోపం తెచ్చుకోవడం, అటువంటి వ్యక్తిని కోపిష్టి అంటారు. కోపం రావాల్సిన సందర్భంలో కోపాన్ని ప్రదర్శించడం, అటువంటి వ్యక్తిని కోపిష్టి అనరు. ఎరుకతో ఉండడం అనగా జాగరూకతతో ఉండడం. అంటే మనం ఎరుకతో ఉన్నామా లేదా అనేది గమనించాలంటే మనం గతం తాలూకు సంబంధించిన ఆలోచనతో, జ్ఞాపకాలతో ఉన్నప్పుడు మనం ఎరుకలో లేము అని తెలుసుకోవాలి. అలాగే భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు, కల్పనలు వాటితో ఉన్నప్పుడు మనం ఎరుకలో లేము అని తెలుసుకోవాలి. మనం వర్తమానం సంబంధించిన ఆలోచనతో మాత్రం ఉంటే అప్పుడు మనం ఎరుకుతో ఉండడం, ఈ క్షణంతో జీవించడం. అలాగా వర్తమానంలో జీవించడమే ఆనందం. ఆలోచనలు కొనసాగుతూ ఉంటే మీరు ఉనికిలో లేనట్లే. ఏ ఆలోచనలు కొనసాగకుండా ఉంటే మీరు ఉనికితో ఉన్నట్లు. ఉనికితో ఉన్నప్పుడే అహం అదృశ్యమవుతుంది. లేదా అంటే అహమే బాధలు తెచ్చిపెడుతుంది. భగవంతుడికి మనకి అడ్డుపడేది ఈ అహం. ఈ అహం అడ్డు తీసేయాలంటే మనం మన ఉనికితో ఉండాలి. మనం మన ఉనికితో ఉండడం అంటే ఏ ఆలోచన లేకుండా ఉండగలగాలి. నరకం అంటే నీవు గతంతోనో భవిష్యత్తుతోనో అంటే వాటి తాలూకు ఆలోచనతో ఉండడమే నరకం. స్వర్గం అంటే వర్తమానంలో, ఇప్పుడు ఈ క్షణంలో జీవించడమే స్వర్గం. కాబట్టి మనం సదా వర్తమానంలో ఉండేందుకు, అంటే ఇప్పుడు ఈ క్షణంలో జీవించేందుకు సిద్ధంగా ఉండాలి.